భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దమ్మగూడెం సమీపంలో కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులందరూ నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జిట్ డోర్స్ లేకపోవడంతో కనీసం ప్రయాణికులు బయటికి రాలేక, ప్రమాదం జరిగి బస్సు బోల్తా పడిన తర్వాత కూడా బయటికి రాలేక నానా అవస్థలు పడినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అసలు బస్సు ఎందుకు బోల్తా పడింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఘటన జరిగిన తర్వాత ఈ ఎగ్జిట్ డోర్స్ లేకపోవడంతో బయటకు రాలేక ఇబ్బంది పడ్డారంటూ తెలుస్తుంది. 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు మనతో. ఉదయ్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అండ్ ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ లేకపోవడం ఏంటి బస్కి? ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడ మధ్య ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కి సుమారు 40 మంది ప్రయాణికులను తీసుకువెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందినటువంటి ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా బోల్తా పడింది, పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అయితే ఘటనకు గల కారణాలు ప్రధానంగా డ్రైవర్ చెప్తున్నటువంటి సమాధానం ప్రకారం అటు బ్రేక్ ఫెయిల్ అవడం కారణంగానే అటు పూర్తిగా పొలాల్లోకి దూసుకెళ్లింది బస్సు అన్నట్టుగా డ్రైవర్ అయితే సమాధానం ఇస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సుమారు 40 మంది ప్రయాణికులు ఘటన జరిగినటువంటి సమయంలో ప్రస్తుతం ప్రయాణిస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే వెంటనే హుటాహుటిన నేషనల్ హైవే కావడంతో అటు ఇటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఒకసారిగా ఆపి ఆ బస్సులో ఉన్నటువంటి క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే బస్సుకు ప్రధానంగా అటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే దాదాపు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బస్సు ప్రమాదాలు సంభవిస్తున్నాయి, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో చాలా మంది క్షతగాత్రులు లోపలనే హాహాకారాలు పెడుతూ ఆందోళనకు గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు చిమ్మ చీకటి కావడం, మరోవైపు పంట పొలాల్లో బస్సు బోల్తా పడడంతో అటు బయటికి క్షతగాత్రులను తీసుకువచ్చేందుకు కూడా అటు వాహనదారులు, స్థానికులు, పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు 40 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చినటువంటి స్థానికులు అక్కడ దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. బస్ కి ఎందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేసుకోలేదన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. గతంలో అతివేగం కారణంగా ఇదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పై సుమారు 14 చలాన్లు కూడా నమోదైనట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా ప్రయాణికులంతా కూడా నిద్రమత్తులో ఉన్న సమయంలో సరిగ్గా తెల్లవారుజామున 1:30 ఈ రోడ్డు ప్రమాదం సంభవించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు చిమ్మ చీకటి, మరోవైపు పంట పొలాల్లో బస్సు పూర్తిగా బోల్తా పడడంతో అటు బయటికి తీసుకొచ్చేందుకు, బయటికి వచ్చేందుకు అటు క్షతగాత్రులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తూ కాపాడాలంటూ కూడా ప్రయాణికులు వేడుకోవడంతో అటు ఇటు వెళ్తున్నటువంటి వాహనదారులు మాత్రం మానవత్వాన్ని ప్రదర్శించారు. క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చి వాళ్లకు కొంత ప్రాథమిక వైద్యం అందించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని అయితే పోలీసులు చెప్పారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేక రోడ్డు ప్రమాదాలు గురవుతున్నాయి. చెవెళ్ల రోడ్డు ప్రమాదం కావచ్చు, ఇటీవల జరిగినటువంటి కర్నూలు యాక్సిడెంట్ ఇష్యూ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులను భయాందోళనకు గురి చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైనా అటు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నటువంటి బస్సు యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో పొగమంచు కారణంగా కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం పొగమంచి అని డ్రైవర్ కూడా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ పూర్తి వివరాలు వెళ్తామని చెప్పి ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల్లో కొంతమంది ప్రాథమిక పూర్తిస్థాయి వారికంతా కూడా ప్రాథమిక చికిత్స అందించారు. మరి కొంతమంది గమ్యస్థానం చేరేందుకు వేరొక ట్రావెల్స్ బస్ ను ఏర్పాటు చేసి అటు ప్రైవేట్ బస్సు యాజమాన్యం కూడా చర్యలు చేపడుతోంది. నందు. రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలకు చేరడానికి బస్సు యాజమాన్యం కొంత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాద సమయంలో సహాయక చర్యలు కొంత లేట్ అయినట్టుగా కనపడుతుంది. మొత్తం 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులు సైతం ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు లేట్ అవడం పట్ల, ఈ నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాజమాన్యం కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయింది.
వీలైనంత త్వరగా ప్రయాణికులకి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆల్టర్నేటివ్గా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఆ బస్సుని చూడొచ్చు. పూర్తిగా లోపల ఉన్నటువంటి భాగాలన్నీ చిందరవందరగా పడిపోవడం, లోపల గందరగోళంగా అయిపోవడాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. ఆ సమయంలో ప్రయాణికులు కూడా సహాయక చర్యల కోసం వెయిట్ చేసి లోపల నుంచి బయటికి రాలేక ఆ డోరు ఒకవైపు ఈ లెఫ్ట్ సైడ్ పడిపోవడంతో మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ పడిపోయింది, డోర్ మూసుకుపోతుంది. ఇక మెయిన్ డోర్ ఉన్నటువంటి సైడ్ పూర్తిగా క్లోజ్ అవ్వడంతో బయటికి ఎలా రావాలో తెలియక గాయాల పాలయ్యి ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటూ ఎదురు చూస్తూ అక్కడ లోపల నానా అవస్థలు పడ్డట్లుగా తెలుస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.